ఈ రోజుల్లో చాలా చిన్న ఏజ్ నుండే పిల్లల్లో హెల్త్ ఇష్యూస్, లో ఇమ్యూనిటీ, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ప్రాపర్ హెల్త్ రొటీన్ లేకపోవడము. కిడ్స్ వాళ్ళ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మైండ్ని ఎలా కామ్గా ఉంచుకోవాలని ఎవరు సిస్టమేటిక్గా నేర్పించడం లేదు. చాలామంది పేరెంట్స్ ఏమంటుంటారంటే మేము ఇవన్నీ ఇంట్లో నేర్పిస్తూనే ఉంటాము అని. కానీ పిల్లలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ పాయింట్. పేరెంట్స్ ఎక్కువగా ఎమోషనల్గా, ఇంపేషెన్స్గా, రియాక్షన్స్తో చెప్తూ ఉంటారు. అందుకే పిల్లలతో డీప్గా కనెక్ట్ అవ్వలేకపోతారు. పిల్లలకి ఎమోషనల్గా కాదు, సైంటిఫిక్గా చెప్పాలి. పేరెంట్స్ పిల్లలకి ఏదైనా పని చెయ్యమని చెయ్యొద్దని చెప్పినప్పుడు వై నాట్ అనే క్వశ్చన్స్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా పేషెన్స్తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ పిల్లల్ని మార్చడానికి ట్రై చేయకుండా వాళ్ళ సబ్ కాన్షియస్ని రైట్ వేలో గైడ్ చేయాలి. ఇదంతా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి చెప్తేనే పాసిబుల్ అవుతుంది. అందుకే మేము ఈ సమ్మర్లో ఒక డిఫరెంట్ అప్రోచ్తో ఫన్ అండ్ క్రియేటివిటీ కిడ్స్ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశాము. ఇక్కడ మేము హెల్దీ హ్యాబిట్స్, మైండ్ కామ్నెస్ టెక్నిక్స్ని ప్లేఫుల్ వేలో పిల్లలకి నేర్పిస్తాము. ఫన్ యాక్టివిటీస్, గేమ్స్, క్రియేటివిటీ టాస్క్స్ ఉంటాయి. పిల్లలకి ఎలాంటి ప్రెషర్ లేకుండా నేచురల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మేము కాన్సెప్ట్స్ని సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎగ్జాంపుల్కి ఫోన్ యూసేజ్ ఎలా ఉండాలి, డైలీ రొటీన్ ఎలా ఫాలో అవ్వాలి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలా చాలా పాయింట్స్ ప్రాపర్ వేలో నేర్పిస్తాము. ఇవన్నీ మీ పిల్లలకు నేర్పించడానికి ఏ విలేజ్కి పంపించాల్సిన అవసరం లేదు. పిల్లలు మీతోనే ఉంటూ మీరున్న ప్లేస్లోనే కరెక్ట్ గైడెన్స్ అండ్ రైట్ ఎన్వైర్న్మెంట్లో పిల్లలు చాలా బ్యాలెన్స్గా డెవలప్ అవుతారు. నేను మీ పిల్లల కోసం ఆలోచిస్తుందే మీరు కూడా ఆలోచిస్తూ ఉంటే సమ్మర్ క్యాంప్లో ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ అయ్యాక పర్సనల్గా పేరెంట్స్తో మాట్లాడతాము. ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకొని పిల్లల్ని గైడ్ చేయడం జరుగుతుంది.